కావ్య కాఫీ షాప్లో ఒంటరిగానే ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా రుద్రాని వీడియో తీసుకువచ్చి ఇంట్లో అందరికీ కూడా ప్లే చేసి చూపిస్తుంది. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక స్వప్న, అప్పు వాళ్ళు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక కావ్య అయితే ఎదురుగా ఎవరూ లేకపోయినా సరే తనలో తాను అలా మాట్లాడుకుంటూ ఉంటుంది. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏంటి కావ్యకి పిచ్చి పట్టిందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అక్కడికి రాగానే అది చూసి రుద్రాని అయితే చూడండి మన నట కిరీటి వచ్చేసింది. ఏంటి ఎన్నాళ్ళు కావ్యకు పిచ్చి పట్టింది అంటే ఎవరూ నమ్మలేదు కదా, ఇప్పుడైనా సరే నమ్ముతారా? కావ్యని నేను ఇబ్బంది పెడుతున్నాను అన్నారు కదా, ఇప్పుడు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇదే విషయం మీడియాకు తెలిస్తే ఏమవుతుంది? ఈ దుగ్గురాల కుటుంబానికి చెడ్డ పేరు రాదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అపర్ణ, శభాష్ వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక కావ్య అయితే అయ్యో మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి అంటుంది. అయినా సరే రుద్రాని ఇలా అంటూ ఉంటుంది, నోర్ము ఇంకా నువ్వు వేసిన నాటకాలన్నీ ఇప్పుడుతో కప్పిపుచ్చుకో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రుద్రాని అయితే ఇంట్లో వాళ్ళతో ఇలా అంటూ ఉంటుంది, ఇప్పటికైనా సరే కావ్యని ఎవరైనా నమ్మే వాళ్ళు ఉన్నారా చెప్పండి అని చెప్పి అందరితో అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.